Welcome to Swargadmam Village YouTube channel. Today concept blood pressure BP. రక్తపోటు అనేది రక్తం ధమనుల గోడలపై చూపే ఒత్తిడి. ఇది గుండె పంప్ చేసే రక్త ప్రవాహంతో సంబంధం కలిగి ఉంటుంది. రక్తపోటు రెండు సంఖ్యలలో కొలుస్తారు, సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్. సిస్టోలిక్ ఒత్తిడి గుండె కొట్టుకున్నప్పుడు ఉంటుంది. డయాస్టోలిక్ ఒత్తిడి గుండె విశ్రాంతిగా ఉన్నప్పుడు ఉంటుంది. సాధారణ రక్తపోటు 120/80 mmHgగా పరిగణించబడుతుంది. అధిక రక్తపోటును హైపర్టెన్షన్ అంటారు. ఇది గుండె జబ్బులు మరియు స్ట్రోక్కు కారణం కావచ్చు. తక్కువ రక్తపోటును హైపోటెన్షన్ అంటారు. ఇది మైకము లేదా స్పృహ కోల్పోవడానికి దారితీస్తుంది. రక్తపోటు స్థాయిలు ఒక వ్యక్తి నుండి మరొకరికి మారుతాయి. ఒత్తిడి, ఆహారం మరియు వ్యాయామం దీనిపై ప్రభావం చూపుతాయి. ఉప్పు తక్కువగా తీసుకోవడం రక్తపోటును నియంత్రిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా సహాయపడుతుంది. ధూమపానం మరియు మద్యం మానేయడం మంచిది. రక్తపోటును కొలవడానికి స్ఫిగ్మోమానోమీటర్ ఉపయోగిస్తారు. డాక్టర్ సలహా ప్రకారం మందులు తీసుకోవచ్చు. రక్తపోటు సమస్యలు తరచూ లక్షణాలు చూపవు. క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి రక్తపోటును సమతుల్యంగా ఉంచుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్స్, సబ్స్క్రైబ్. స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్.